జై భీమ్. నేను మీ అమల్ దాస్. ఈరోజు మన జాతి యువతకు ఒక సందేశం ఇవ్వాలని ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగినది. యువత మేలుకు, మరి ముఖ్యంగా మనందరం కూడా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వారసులుగా ఉన్నటువంటి మనందరం కూడా ఆ మేధస్సును అందిపుచ్చుకొని, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని మనందరం కూడా ఆర్థికంగా ఎదగాలి, మరి ముఖ్యంగా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి యువత అందరికీ కూడా నేను ఒకటి చెప్పగలుగుతున్నాను. పెడదోవలు పట్టకుండా, మీ యొక్క భవిష్యత్తును పాడు చేసుకోకుండా, భవిష్యత్తుపై మీరు దృష్టిని ఉంచుకొని, ఎందుకంటే బయట చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, మీకు తెలుస్తూ ఉన్నది. మనల్ని అనగదొక్కాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది కుట్రలు పనుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో మనందరూ కూడా ఒక్కటిగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. చాలా మంది అనేక మార్లు చెప్తున్నారు, మనలో ఐక్యత లేదు, మనం కలిసి ఉండటం లేదని. అవన్నీ కూడా అపోహలు. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా చాలా ఐక్యత కలిగి ఉన్నారు. ఇంకా ఎవరైనా లేని వారు ఉంటే వారికి కూడా మనం తెలియపరుద్దాం. అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం. ఎవరికి ఎటువంటి నష్టం జరిగినా, కష్టం వచ్చినా మనందరం కూడా కలిసి ప్రయాణం చేద్దాం. వాళ్ళకి మేము ఉన్నామనేటువంటి భరోసాను కల్పిద్దాం. అప్పుడే మనం ఎప్పుడైతే మన తోటివాడికి సహాయంగా నిలబడతామో, వాడు మనకు అవసరమైనప్పుడు మనకు నిలబడతాడనేటువంటిది మనం గుర్తించాలి. కాబట్టి మన వారి కోసం మనం ఎప్పుడు కూడా నిలబడదాం, ముందుకు వెళ్దాం. ఇంకా రాబోయే రోజులలో మనం ఒక స్థాయిలో ఉండాలి అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకోకుండా, మన బ్లడ్లోనే ఉంది, ఉద్యమాలు అనేటువంటి మన బ్లడ్లోనే ఉంది. కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవడో ఏదో చేస్తారని మనం ఆశించాల్సిన అవసరం కూడా లేదు. మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని గుర్తించాల్సిన పరిస్థితులు కల్పించాలి ఎప్పుడైతే. కాబట్టి మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉండి మన పని మనం చేసుకుంటూ ఐక్యత కలిగి ముందుకు వెళ్తామో, అప్పుడు మనల్ని వెతుక్కుంటూ ప్రభుత్వమైనా ఎవడైనా సరే, ఆఫీసర్ని ఎవరైనా సరే మనం వెతుక్కుంటూ రావాలి. అది మనలో ఉండాలంటే మనందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి, ఒకే తాటి మీద ఉండాలి. సరే వీళ్ళు అనుకున్నారు అంటే ఏదైనా మట్టేసేస్తారా, లేదంటే ఏదైనా మార్చేస్తారా, ప్రభుత్వాన్ని కూడా కూలదేసేయగలరా అనేటువంటి నినాదం మనం ఎప్పుడైతే బయట వారికి ఇవ్వగలుగుతామో, అప్పుడు మనం ఏ దేనినైనా శాసించవచ్చు. మనం చెప్పింది జరుగుతున్నది. కాబట్టి ఎక్కడైనా మేల్కొనండి. మనలో ఐక్యత లేదు, ఎవరి దారి వాడిది అనుకోకుండా అందరం కూడా కలిసి ప్రయాణం చేద్దాం. ఏ అవసరం వచ్చినా అందరం కలిసి ముందుకు వెళదాం. ప్రతి ఒక్కరికి మనం తోడుగా ఉంటాం. అంతేగాని వాడు నేను మాట్లాడుకుని మన శత్రువులు అనేటువంటి భావంతో చూడకుండా, అవసరమైనప్పుడు ప్రతి ఒక్క శత్రువుకైనా సరే, మనవాడికైనా ఎవరికైనా సరే తోడుగా ఉండి ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో మాలలు మొదటి స్థానంలో ఉన్నారు. అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి వారు మాలలు. 10% వరకు ఉన్నాం మనం. కాబట్టి మనం దేనినైనా శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనము ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ యొక్క జెండాలు మోసే పరిస్థితిలో ఉన్నాము అంటే నిజంగా మనలో ఆ జ్ఞానం అయిపోయింది, మనలో ఆ వీరత్వం ఏమైపోయింది, మనలో ఉన్నటువంటి ఆలోచన ఏమైపోయింది అనేటువంటి మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోండి. ముందు నేను నిజంగా ధైర్యంగా ఉన్నానా, నేను నా జాతి పట్ల నేను అంకిత భావంతో ఉన్నానా, నేను ఒకరి మీద ఆధారపడుకుని నేను జీవించగలనా లేదా అనేటువంటి ప్రశ్నించుకోండి. అంతేగాని ఎక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడ చెప్పేటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలి. మనందరం కూడా కలిసి ముందుకు వెళదాం. మనం వీరోచితంగా, మనం వీరులం కాబట్టి, మన యొక్క జాతికి ఉన్నటువంటి పేరు వీరులం కాబట్టి ఆ వీరోచితంగా ఉందాం. మనం ఎవరికి కూడా తగ్గకుండా మనల్ని మనం నమ్ముకొని ముందుకు వెళ్ళి రాబోయేటువంటి రోజులలో తప్పకుండా రాజ్యాధికారం సాధించుకునే దిశగా మనం అడుగులు వేద్దాం. రాబోయేటువంటి రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. ఎక్కడ అవకాశం ఉన్నా ప్రజలారా చెప్తున్నాను, మన బిడ్డలు ఎవరినైనా సరే నిలబెట్టండి. వార్డు మెంబర్ అయినా, పంచాయతీ సర్పంచ్ అయినా సరే, పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్క చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మన వారిని నిలబెట్టండి. వారిని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, క్యాంపెయిన్ చేద్దాం. కావాలంటే పక్క ఊరికి వెళ్ళి వారి కోసం కూడా మనం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా అయినా సరే మనలో ఐక్యతను తీసుకొచ్చి మన వాళ్ళని గెలిపించుకొని మనం ఏంటో ఈ ప్రభుత్వానికి, రాబోయేటువంటి ప్రభుత్వాలకు, ప్రతి ఒక్క ప్రభుత్వానికి మనం ఏంటో తెలియపరుచుకునేటువంటి దిశగా మనం అడుగులు వేద్దామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై భీమ్.